జాయిన్ అవుతారు, సీనియర్ జర్నలిస్ట్. ముందుగా టీడీపీ సీనియర్ నాయకురాలు దువ్వాడ లక్ష్మీ భార్గవ్ గారితో మాట్లాడదాం. లక్ష్మీ భార్గవ్ గారు, ఏపీకి ఇప్పటికే 13 లక్షల కోట్ల పెట్టుబడులు అనే ఇది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. గూగుల్ హబ్ కావచ్చు, ఇతర డెవలప్మెంట్ అనేది, అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం దూసుకువెళ్తోంది. కానీ వైసీపీ ఆరోపణలు లేదా విమర్శల్ని ఏ విధంగా చూడాలి? ఏపీని అధోగతి పాలు చేస్తున్నారు కూటమి నేతలు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏవైతే పథకాలు తీసుకొచ్చారో వాటి పేర్లు కూడా మార్చేస్తున్నారు. గేమ్ చేంజర్ కాదు చంద్రబాబు, నేమ్ చేంజర్ అని పేరు పెట్టాలని మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? మీ కామెంట్ ఏంటి? చంద్ర గారు, మీకు ఛానల్లో ఉన్న నందస్తి అండ్ ప్రైమ్ నేను వీక్షిస్తున్న ప్రేక్షకులు నమస్కారం అండి. నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అండి. అసలు దీనిని జలస్గా ఫీల్ అయితే మనం ఏం చేయలేము. ఫస్ట్ థింగ్, వీళ్ళకి ఏంటంటే ఎక్కడ లోపాలు లేని దగ్గర లోపాలకు వెళ్ళకడం అనేది వీళ్ళ అలవాటు. వాళ్ళని పక్కన పెడితే అసలు ఎంత రెస్పాన్స్ అనేది అసలు ఆశ్చర్యంగా ఉంది. ఒక 40 దేశాలు వస్తాయనుకుంటే 60 దేశాలు వచ్చాయి ఇవాళ. ఈరోజు పెట్టుబడులు వచ్చి మనకి 8.8 కోట్లు ఉండొచ్చు అనుకుంటే ఈరోజు 13 కోట్లు పైగా పెట్టుబడులు వచ్చాయి. మనకు ఉద్యోగ అవకాశాలు కూడా 11 లక్షల యా 11 లక్షల కోట్లు వచ్చాయి వాళ్ళ పెట్టుబడులు. 13 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు అంత స్పాట్ ఉన్నాయి. ఈరోజు ఈయన చక్క ఇటువంటి రెస్పాన్స్ ఒక పక్క జరుగుతూ ఉంటే, విశాఖపట్నమే కాదు ఓవరాల్ అసలు ప్రపంచమంతా ఇవాళ విశాఖపట్నం వైపు చూస్తూ ఉంటే, వైసీపీ వాళ్ళ ప్రభుత్వం ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు కూడాను ఎలా డిగ్రేడ్ చేద్దాం, చేస్తున్న పనులను ఎలాగ తప్పు పట్టిద్దాం, ప్రజల్ని ఎలా వాళ్ళ వైపు మళ్ళిద్దాం, ఇటువంటి ఇంటెన్షనల్ తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేకుండా ఉన్న వైసీపీకి అసలు ఇది ఒక లెసన్ కావాలి. ఇంత నేర్పరి, ఇంత లౌకికం, ఇంత సమర్థత ఉన్న ఒక వ్యవస్థ కనుక ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఉంటుంది అనేది వాళ్ళు ఎగ్జాక్ట్లీ చూశారు. దాన్ని కూడా వాళ్ళు బిలీవ్ చేయకుండా ఈరోజు ప్రతి 1 to 1 ప్రతి పాయింట్ని కూడా వాళ్ళ ముందు ఎక్స్ప్లోర్ చేస్తూ అసలు మాట్లాడుతూ ప్రజల ముందు పెడుతున్న పరిస్థితిని కూడా ఏమాత్రం గమనించకుండా, శ్యామల లాంటి ఒక పావలా వాళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న విధానం చూస్తే అసలు వైజాగ్లో ఈరోజు జరుగుతున్న అభివృద్ధి ఏంటి, అసలు వైజాగ్ని ప్రపంచ స్థాయిలో ఎలా నిలబెడుతున్నారు, ఎంత సమర్థవంతంగా ఈరోజు లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఈరోజు ఒక 60 దేశాల వరకు ఈరోజు అటెండ్ అయ్యారంటే దిగ్గజాలు. అది ఎంత ప్రెస్టీజియస్ ఇష్యూ. అది ఒక ఆంధ్రాకే కాదు, అసలు ఈ ప్రపంచానికి ఇది ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మన దగ్గర అన్ని అప్పులే ఉన్నాయి, మనకి కనీసం సోర్సెస్ లేవు, కనీసం మనం ఎటువంటి ఒక చిన్న పని చేసుకోవడానికి కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టే పరిస్థితి మనం ఉంది. అట్లాంటిది కూడా మనం ఇవాళ ఇంతమందిని మనం అట్రాక్ట్ చేసి ఇన్ని 11 లక్షల కోట్ల పెట్టుబడులు మనం ఇవాళ అట్రాక్ట్ చేయగలిగామంటే ఇట్స్ కాల్ అదే సమర్థవంతం ఉన్న నాయకులు, సమర్థవంతం ఉన్న ఒక గుంపు ఆఫ్ వర్క్ చేస్తే ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అనేది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చూపించారు. లోకేష్ గారు సమర్థవంతంగా దానికి ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈవేళ ప్రతిది కూడా ఈరోజు లైవ్లో జనాలందరూ కూడా మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి, అందరూ చూడండి అని చెప్తున్న పరిస్థితిని కూడా ఇంకా దాన్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తుంటే నిజంగా వీళ్ళకి అసలు వీళ్ళ మనుషులుగా కన్సిడర్ చేయాలా, వీళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళే, లేదంటే ఏదైనా ఒక టెర్రరిస్ట్లా అనే ఒక ఆలోచనతో మనకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్న పరిస్థితి అండి. రైట్. సుజాత్ గారు కూడా ఉన్నారు జనసేన నుంచి, వారి అభిప్రాయం కూడా తీసుకుందాం. సుజాత్ గారు, శ్యామల గారి వర్డ్స్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఏం కామెంట్ చేస్తారు?